నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో 4వ రోజు అయితే భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు ముగిసిన సందర్భంగా రెండో రోజు స్టాక్ మార్కెట్ పాజిటివ్ ప్రభావమే చూపించింది. అయితే ఈ ఒప్పందంతో ప్రయోజనం కలిగే రంగాల షేర్లకు మద్దతు కొనుగోళ్లు లభించడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 8.9% ఉంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.16, అలాగే మిగిలిన షేర్స్ కూడా రాణింపు కలిసి వచ్చింది మార్కెట్కి. అయితే మరి అది నిన్నటి ప్రభావం. మరి ఈరోజు మార్కెట్ ఓపెన్ కాగానే ఎట్లా ఉంది పొజిషన్ చూద్దాం. నిఫ్టీ ప్రస్తుతం 62.30 పాయింట్లు డౌన్లో ఉంది. అలాగే సెన్సెక్స్ కూడా 253 పాయింట్లు డౌన్లో ఉంది. సరే, మరి ఏంటి ఈ ఆకస్మిక పరిణామం? అంటే బడ్జెట్ రాబోతోంది కాబట్టి దానికి సంకేతమా? బడ్జెట్ ఎలా ఉండబోతోంది ఏంటి? మరి ఇవన్నీ ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అలాగే ప్రీ బడ్జెట్ ర్యాలీ ఉండే సందర్భంలో ఎలాంటి షేర్స్ కోసం మనము ఎక్స్ప్లోర్ చేయాలి, ఎలాంటి షేర్స్ని యావరేజ్ చేసుకోవాలనే దాన్ని కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్లో మీకు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ ఎనలిస్ట్, స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్, ఆయనతో మాట్లాడి మీరు మీ స్టాక్ మార్కెట్లో సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే మీరు మొబైల్లోనే మాట్లాడండి, టీవీని మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడండి, లేకపోతే ఈకో వస్తుంది, మీరు అడిగేదానికి కరెక్ట్గా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి సహకరిస్తారని ఆశిస్తూ ఇక మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలింపాటి గారు, సీనియర్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, యూఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నిన్న బాగానే ఉంది మార్కెట్. మరి ఏంటి మరి ఇవాళ ఏంటంటే సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం ఏంటంటే ఇమీడియట్గా డౌన్లో ఉన్నాయి ప్రస్తుతం. ఏంటి సార్, ఇది దేనికి సంకేతం? అసలు ఏం జరగబోతోంది? ఫెడ్ మీటింగ్ నిన్న స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ రేట్లు అది ఇవాళ వస్తుంది అవుట్పుట్. ఓకే, అది కట్ చేయకపోవచ్చు, ఎందుకంటే షట్ డౌన్ అయిన ఎఫెక్ట్, ఆ క్వార్టర్ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుందని. ఇంట్రెస్ట్ రేట్లో ఇన్ఫ్లేషన్ అంతా ఇది ఉంది. టరీఫ్లు ఉన్నాయి కాబట్టి ఒక రకంగా వాళ్ళిద్దరికి, ఫెడ్ చైర్మన్ కను ప్రెసిడెంట్కి యుద్ధం జరుగుతుంది. ఆయనేమో తగ్గించమని, ఈయనేమో తగ్గించనని. కానీ ఇది లాస్ట్, ఫెడ్ చైర్మన్కి ఇది లాస్ట్ మీటింగ్. అతి తొందరలో ఆయన రిటైర్ అయిపోతున్నారు. నెక్స్ట్ ఆయన ఇష్టమైన వాళ్ళని పెట్టుకొని రేట్ కట్ చేయొచ్చు. ఈ రోజు మటుకు ఫెడ్ రేట్ కట్స్ ఉండకపోవచ్చు అనేది ఎక్స్పెక్ట్. అందుకే గోల్డ్ కూడా కొంచెం పెరిగింది చూడండి బాగానే. అది మెయిన్ అనమాట. ప్లస్ అది కాక దవ్వూరు సుబ్బారావు గారు, మాజీ సెబీ, ఆయన కూడా హింట్ ఇచ్చారు, డూ సంథింగ్ అన్నట్టు. ఒక లెటర్ కూడా రాశారు సీతారామన్ గారికి. అదొకటి. ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ సెబీ, ఆయన కూడా ప్రామినెంట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ టాక్సేషన్ గురించి ఎక్కువ మంది పెద్ద వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మార్కెట్ చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి బూస్ట్ ఇవ్వాలి. అందుకే మనం అనుకునేది ఒక 10 రోజుల నుంచి అనుకుంటున్నాం మనం. ఈసారి బూస్ట్ బడ్జెట్ లో ఇవ్వచ్చు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ ఇవ్వకపోతే మార్కెట్ పడే ఛాన్స్లే ఉంటాయి. హెచ్ఎన్ఐ ఎక్కువ మంది కూడా ట్యాక్స్ లేని కంట్రీస్ వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ 26లో 25లో ఇబ్బంది పడ్డాం. 26 కూడా ఏం బడ్జెట్, ఏం ట్రిగర్ పాయింట్ లేకపోతే ఎక్కువ మంది హెచ్ఎన్ఐస్ వీలు కలిగిన వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కొంచెం చూడమని ఎఫ్ఐఎస్ ని వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా, ఎఫ్ఐఎస్ కూడా అంతే కదండి. ఎఫ్ఐఎస్ ఉంటే ఏంటి, పోతే ఏంటి అన్నట్టు సీతారామన్ గారు అన్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఇగో దెబ్బతిన్నట్టుంది, కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఆగట్లా. నిన్న ఒక్కరోజు ప్లస్ లో ఉన్నారు. ఈ మంత్ లో చూసుకుంటే, లాస్ట్ మంత్ నుంచి చూసుకున్నా దాదాపుగా లాస్ట్ మంత్ నుంచి చూసుకుంటే మాక్సిమం బయింగ్ చాలా తక్కువ ఉంది. సెల్లింగ్ యావరేజ్ 1000 crores అబోవ్ యావరేజ్ చేసుకుంటే పర్ డే. అది ఎప్పటికీ అవుతుంది అనేది. వాళ్ళకి ఏదైనా ట్యాక్స్ సోప్స్ ఇస్తారా, కార్పొరేట్ ట్యాక్స్ రిడక్షన్ ఏదైనా చేస్తారా? అది మెయిన్ అండి. అందుకనే మార్కెట్ ఇవాళ రేపు ఏం చేస్తారంటే, ఆల్రెడీ ఏదన్నా ఈ కాలంలో, ఈ రీసెంట్ టైంలో పెరిగినవి ఏదన్నా ఉంటే బుక్ చేసుకుంటారు. మీరు అన్నారు కదా నిన్న బాగానే ఉంది కదా, వాళ్ళు ఎందుకు పోయిందని. అది మెయిన్ కారణం. ఈ పాయింట్ సార్ మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. కాలర్స్ వెయిట్ చేస్తారు. సార్ గుడ్ మార్నింగ్, వెంకటేశ్వర గారు, గుంటూరు నుండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఐఓసి, ఎన్ఎండిసి, ఐడిఎస్బి బ్యాంక్ అండి. ఐడిఎఫ్సి బ్యాంక్, ఐఓసి, ఎన్ఎండిసి, ఇంకోటి ఏంటండి? ఐడిఎఫ్సి బ్యాంక్ అండి. 3 అమ్మాలి. ఏ రేట్లు అమ్మంటారు? అమ్మటం అంటే మీరు ఏ రేట్లో కొన్నారు? ప్రాఫిట్ లోనే ఉన్నారా మూడిట్లో? ఇది 155 కొన్నాం ఐఓసి. ఎంత? ఎండిసి 80 కొన్నాం.
80లో ఓకే. ఐడిఎఫ్సి ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా 82లో కొన్నాం. 82. అంటే ఏ రెండు రేట్లు అమ్మాలి? ఐఓసి 163%. ఇది కొంచెం పర్లేదు సార్, 170 దాకా రావచ్చు అనుకున్నాం రీసెంట్గా కూడా. 170 దాకా వెయిట్ చేయొచ్చు మీరు, ట్రెండింగ్ ఉంది ఇది కొంచెం. ఏదా మీకు 168 అంటే మీకు 168 తీసుకోలేదు, 163 ఉంది ఇప్పుడు. సో డెఫినెట్గా కొంచెం మూమెంట్ పైకి వచ్చే ఛాన్స్ లేదు, 170 దాకా రావచ్చండి. ఇదైతే హోల్డ్ చేసుకోవచ్చు. ఎన్ఎండిసి వచ్చేసి మీకు దాదాపు దగ్గరే ఉన్నారు, కొండ రేటే ఉన్నారు. 1.5% ఇవాళే పెరిగింది మీకు. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది, 88 దాకా రావచ్చు, ట్రెండింగ్ ఉంది కొంచెం. సో 88 దాకా రావచ్చు. 88 కట్ అయితే 92, 93 అక్కడ దాకా రావచ్చు, హోల్డ్ చేసుకోండి కొంచెం, ఏం పర్లేదు. ఐడిఎఫ్సి బ్యాంక్ సేమ్ 82, 90 ఉంది, న్యూట్రల్ ఉంది ఇవాళ. సో ఇది కొంచెం 85 కనుక క్రాస్ అయితే అప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 85 దగ్గర మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చే ఇది కనపడుతుందండి. కొంచెం 85 కనుక క్రాస్ అయితే మటుకు 90 దాకా రావచ్చు. సో బ్యాంక్స్ కొంచెం ఇదిగానే ఉన్నాయి కాబట్టి లాంగ్ రన్లో మీకు రావచ్చు, ఇది హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. రైట్ సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, కృష్ణారావు గారు విశాఖపట్నం అండి. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. సార్ గుడ్ మార్నింగ్ మూర్తి గారు అండ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ 3 స్టాకులు సార్. సార్ హెరిటేజ్ ఫుడ్స్ బాగా తగ్గిపోతుంది సార్, నాకు బాగా లాస్ లో ఉన్నాను. 550లో కొన్నాను సార్ హెరిటేజ్ ఫుడ్. అవును, ఛాన్సాలు అడిగారు కదా మీరు, చెప్పా మీకు హెరిటేజ్. సార్ అదే తగ్గిపోతుంది అని యావరేజ్ చెప్పండి సార్ అని. అదే ఇంకా సార్ ఇంకోటి ఎస్బీఐ ప్రాఫిట్ లో ఉన్నాను సార్ బాగా, అంటే 660లో కొన్నాను, అది ఉంచమంటారా ఎంతవరకు ఉంటుంది? ఓకే, నెక్స్ట్ హెరిటేజ్ ఫుడ్స్ అన్నారు 363, 8.6% డౌన్ అయింది సార్. ఇంకా అప్పుడు అనుకున్నాం కదా ఇంకా వీకే ఉందని, ఇంకా వీకే ఉంది. ఎందుకంటే పడనేవండి, పడేటప్పుడు కంపెనీ బాగానే ఉంది, కానీ ఆ ఎలక్షన్స్ అప్పుడే మూమెంట్ వచ్చిన తర్వాత మూమెంట్ లేదు. సో ఆ తర్వాత నుంచి 521, 523 అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉందండి. సో ఏదైనా మళ్ళీ మీకు 390, 400 క్రాస్ అయితేనే కొంచెం వస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. మీరు పడుతున్నప్పుడు కొంచెం కంపెనీలు కొన్ని ఏంటంటే ఆ కంపెనీ ఇష్యూ కానీ బయట సర్కమ్స్టెన్స్ కానీ దాన్ని బట్టి ఉంటాయి కాబట్టి, ఇప్పుడు బడ్జెట్ కొంతమంది అమ్మేసుకుంటారు మళ్ళీ కింద కొనుక్కుందాం అనే ఉద్దేశంతో, అట్లా కొంచెం ఉంటాయి కాబట్టి పడినివ్వండి, ఏం పర్వాలేదు. యూటర్న్ తిరుగుతున్నప్పుడు ఆ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొందరు కానీ ఏం పర్లేదు, లాంగ్ హోల్డింగ్ ఉంచుకోండి. కొన్ని లాంగ్ తీసుకుంటాయి లాంగ్ కన్సల్టేషన్ తీసుకొని టైట్ కన్సల్టేషన్ అక్కడి నుంచి బ్రేక్అవుట్ అవటానికి, అక్కడ ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు కంపెనీలో ఏదైనా డెవలప్మెంట్స్ అలా వచ్చినప్పుడు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అందుకని కొంచెం వెయిట్ చేయాలి. కంపెనీ ఏం పిచ్ కంపెనీ కాదు, కంపెనీ మంచి కంపెనీ, ఏం డౌట్ లేదు. ఎస్బీఐ అన్నారు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. మీరు బ్యాంకులు ఇంకా పెరుగుతాయి అనుకున్నాం. సో ట్రెండింగే ఉంది, 1100 దాకా రావచ్చండి, 1100 దాకా హోల్డ్ చేసుకోవచ్చు మీరు. ఏదన్నా బ్యాంకులు 63,000 దాకా రావచ్చు అన్నావు, 59,000 అబోవ్ ఉన్నప్పుడు అక్కడి నుంచి కొంచెం చిన్నగా మూమెంట్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ బడ్జెట్ కనుక బాగుంటే నెక్స్ట్ మంత్, ఈ మంత్లోనే రావచ్చు చెప్పలేము. సో ఫిబ్రవరి మంత్లోనే రావచ్చు. సో అట్లా, ఎందుకంటే జనవరి 1 దాకా మన ఆల్ టైమ్ హైయే క్రాస్ అవ్వాలా. వెరీ ఫస్ట్ డే గుర్తుందో లేదో, వెరీ ఫస్ట్ డే 26,277 ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యాం. సో అప్పుడు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అవి బాగా పెరుగుతాయి కదా, ఫస్ట్ 3 days పెరిగినాయి. అట్లానే ఈ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హోల్డ్ చేసుకోండి, ఏం పర్లేదు. ఐడియా 2 కదండి. రైట్ సార్ అదండి సూచన. సో సార్ మరో కాదండి సార్, కిషన్ గారు వైజాగ్ నుండి. కిరణ్ గారు. సార్ ప్రభు గారు గుడ్ మార్నింగ్, చెప్పండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. సజెషన్ వల్ల లాస్ట్ 7 years నుంచి నేను గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ 3 years నుంచి సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా హై రిటర్న్స్ లో ఉన్నాను. అవునండి, ఇవాళ కూడా నిన్నటి ఇవాళ హోల్డ్ చేయమంటారా, లేకపోతే ఏమన్నా ప్రాఫిట్ స్లైట్ గా ఏమన్నా కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? అది మీ సజెషన్ తీసుకుందామని. అట్లా ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఏమన్నా చెప్పగలరా? అంటే ట్రంప్ సీట్లో ఉన్నంత వరకు మెటల్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇది కుండ గుర్తు, ఇక దీనికి ఎదులే. ఆయన సీట్లో ఉన్నంతకాలం అది పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఏదో ఒకటి మళ్ళీ ఇరాన్ మీద కూడా అటాక్ చేయొచ్చు. ఒకవేళ చేస్తే మనకు ఆల్రెడీ అన్ని రెడీ అవుతున్నాయి కదా. సో 80% ఒకవేళ చేశారనుకోండి, ఇక్కడ ఇబ్బంది పడుతుంది, అక్కడ పెరిగే ఛాన్స్లే ఉంటాయి. సో ఆయన ఉన్నంత వరకు అది పెరుగుతూనే ఉంటుంది. ఏదేమైనా మనం అనుకున్న 4 లక్షలు ఇవాళ రీచ్ అయింది. సో నెక్స్ట్ అవర్ టార్గెట్ ఈజ్ 4.5.
4.5 ఇన్ ఎంసీఎక్స్, నాట్ అవుట్ సైడ్. అంటే బయట ఇంకా ఎక్కువ ఉండొచ్చు, 3% జిఎస్టీ ప్లస్ ప్రీమియము. సో ఇక్కడ నెక్స్ట్ 4.5 వరకు వెయిట్ చేద్దాం. ఇవాళ 4 lakhs పైన అబోవ్ ఇదైంది. ఎందుకంటే 10%, 4% నిన్న ఇది మొత్తం కలుపుకుంటే ఈ 2 daysలో 10% పెరిగింది. సో ఆ ఇష్యూ కొంచెం రప్చర్ అవుతుంది అక్కడ ఇరాన్లో కూడా, ఏం సబ్సైడ్ అవ్వలేదు. సో గ్రీన్లాండ్ మీద మళ్ళీ తీసుకోవచ్చు ఆయన, ఎందుకంటే అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ మార్చిన ఇది కూడా ఉన్నాయి, దాఖలాలు కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా అందుకని అన్సర్టెనిటీ అనేది క్లారిటీ లేదు, అది లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే ఏదైనా ఈక్విటీ మార్కెట్ బాగుంది, సుదిరిపోయి మళ్ళీ అన్ని పారామీటర్స్ అన్ని పాజిటివ్గా వచ్చినాయి అంటే అప్పుడు ఈక్విటీ పెరిగినప్పుడు ఇది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా గోల్డ్ ఇప్పుడు ఒక రకంగా కొంచెం గోల్డ్ మంచిగా కనపడుతుంది, ఎందుకంటే సిల్వర్ బాగా పెరిగింది, అది దాంట్లో రీట్రేస్మెంట్ వస్తుంది అనుకుంటే రోజు రోజు పెరుగుతూనే ఉంది. ఇక్కడ అసలు ఈ పాయింట్లు ఎవరు చెప్పలేరండి. అందుకని మనం ఇండివిజువల్గా ఏం చేయాలంటే, మనకి మనసుకి డౌట్ వచ్చిందా, ఇదేదో పడుతుంది, డౌట్ వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోండి, అప్పుడు కూడా ప్రాఫిట్లోనే ఉంటారు. సో ట్రెండింగ్ ఉంది, ఇంకా మీరు 4.5 వరకు వెళ్ళొచ్చు. ఈ రకంగా ఇష్యూస్ కనుక ఇంకా కొత్త ఏమైనా తెస్తుంటే ఆయన 4.5 వరకు వెళ్ళొచ్చు. అది సిల్వర్లో ఏంటంటే ఈ ఇష్యూ యాడ్ ఆన్ ఫ్యూయల్ అయింది, అంతేగాని కన్స్ట్రక్టివ్గా పెరుగుతోంది ఏది సిల్వర్. సో ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది, గ్రీన్ ఎనర్జీ ఇంకా స్టార్ట్ కాలేదు. గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ అయితే అసలు ఈ డిమాండ్ అనేది విపరీతంగా ఉంటుంది. సో ఇంకా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. కాబట్టి రీట్రేస్మెంట్ వచ్చి ఒక 10-20% అనుకుంటున్నాం, అంటే కరెక్ట్గా 10% స్కేల్ బట్టి రాదు కాబట్టి ఒక్కోసారి 40% కూడా పడుద్ది. సో ఆ పడుతున్నప్పుడు అమ్మేసి రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ రీఎంటర్ కావచ్చు, అది చేయండి. గోల్డ్ మటుకు కొంచెం ఇదిగానే ఉంది, అందుకే పెద్ద పడకపోవచ్చు అది. సో ఇది ఏదైనా మార్పులు చేర్పులు వచ్చినప్పుడు కొంచెం తేడా ఉంటుంది, అది 10% పడే అవకాశాలు ఉన్నాయండి. రైట్ సార్ అదండి సూచన. సార్ మరో కాల్ అండి, సుదర్శనాచారి గారు సిద్దిపేట నుండి. నమస్కారం అండి సార్. నమస్కారం సార్, మూర్తి సార్, ప్రభు సార్. నమస్తే అండి. అయ్యా నేను 3 స్టాక్స్ అడుగుతాను. ఒకటి సియరామ్ సిల్క్. ఏం సార్? సియరామ్ సిల్క్. సియరామ్ SIYA సియరామ్. 1 second. SIYA. ఓకే. సియరామ్ సిల్క్. ఓకే. LT ఫుడ్స్ సార్. LT లయన్ టైగర్. లయన్ టైగర్ ఫుడ్స్. LT ఫుడ్స్. ఓకే. LT ఫుడ్స్. మూడవది ఖజారియా సిరమిక్స్. ఖజారియా సిరమిక్స్. సార్ ఈ 3 స్టాక్స్ ని ఇవి చాలా పడిపోతూ ఉన్నాయి సార్, కానీ ఇది హైలైట్ లో ఉండేది సార్, కానీ మజా ఉంటుంది సార్ ఈ 3 షేర్లు. వీటిని ఏ రేట్ మీద కొంటే బాగుంటుంది సార్, కొద్దిగా ప్లీజ్ చెప్పండి సార్. అంటే ఆల్రెడీ ఉన్నాయి యావరేజ్ చేయడానికి, అంతే కదండి? అవును సార్. ఓకే. 514 ఉంది, 1.4% సిఆర్ఆమ్ డౌన్ ఉంది, ఇంకా కొంచెం వీకే ఉంది సార్. ఆల్ టైమ్ లో ఇది, అంతకుముందు ఇది కూడా క్రాస్ అయింది. సో ఏదైనా ఇప్పుడు కొంచెం 515 కనుక క్రాస్ అవుతుంటే అప్పుడు ఎంటర్ కావండి. కొంచెం డౌన్ ఉంది, ఆ లెవెల్ యూటర్న్ తీసుకొని 515 క్రాస్ అవుతున్నప్పుడు ఎంటర్ అవ్వండి. LT ఫుడ్స్ 357 ఉంది. LT ఫుడ్స్ చాలా ఇబ్బంది పెట్టి తర్వాత పెరిగింది, రైస్ ఎక్స్పోర్టర్ ఇది. సో తర్వాత నుంచి బాగా పెరిగింది. 357 అండి, 357 ఇది ఎంటర్ కావచ్చండి, ఇది యావరేజ్ చేసుకోండి, ఏం పర్లేదు. ఖజారియా వచ్చేసి 877, 0.76% డౌను. ఇది 925 కనుక క్రాస్ అవుతుంటే అప్పుడు ఎంటర్ అవ్వండి. ఆ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. అదేంటంటే క్రాస్ అయినప్పుడు ఇమీడియట్గా కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి, ఆ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి చాలు. రైట్ సార్ అదండి సూచన. సో రాజేష్ గారు రాజమండ్రి నుండి. నమస్కారం అండి. నమస్కారం మూర్తి గారు. Yes, sir. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ కుపిడ్ నా దగ్గర 411 ఉన్నాయి సార్. ఓకే. ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి, ఇంకా పడుతూనే ఉంది. అంటారా మీకు రీసెంట్ 524 వచ్చింది కదా సార్, 1 Jan 524.90. అప్పుడు ఎగ్జిట్ అక్కడి నుంచి డౌన్ వచ్చిందండి. అవును, అక్కడి నుంచి దాని తర్వాత తీసుకున్నా ఎంట్రీ. రీసెంట్ తీసుకున్నారా? రీసెంట్ తీసుకున్నా. ఓకే. మీకు ఏదైనా కొంచెం క్విబుడ్ పర్వాలేదు, మళ్ళీ 410 క్రాస్ అయినప్పుడు తీసుకోండి, 550 దాకా రావచ్చు. ఎందుకంటే కొంచెం రియాక్షన్ ఎక్కువ ఉంటుందండి క్విబుడ్లో, పడినప్పుడు కూడా బాగా పడుతుంది, పెరిగినప్పుడు కూడా బాగా పెరుగుద్ది. సో ఆ లెవెల్స్ క్రాస్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కొంచెం న్యూస్ పాజిటివే ఉంది, ఇది రావచ్చు. మళ్ళీ మీకు 550 క్రాస్ అయితే దాదాపుగా 620, 625 దాకా రావచ్చు. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి, మంచి కంపెనీ ఉన్నాయి కాబట్టి రెండు కలిపి. ఎస్ సార్ అదండి సూచన. సో మరో కాల్ అండి, శర్మ గారు విజయవాడ నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ సార్. హిందుస్థాన్ కాపర్, టాటా కమ్యూనికేషన్ 2 హోల్డ్ చేస్తాం సార్. హిందుస్థాన్ కాపర్ 70 రూపాయలు, టాటా కమ్యూనికేషన్ 200 అమ్మేసుకోవచ్చండి. ఏదైనా వైట్ అయితే ఎంత వరకు సార్?
టాటా కమ్యూనికేషన్స్. రెండో. టాటా కమ్యూనికేషన్ 1543 ఉందండి, 1% దాదాపు ప్లస్. బాగా కొంచెం పైనుంచి పడింది కదా సార్ మీకు 17. రీసెంట్ ఎక్కడ డౌన్ఫాల్ ఎక్కడంటే దాదాపుగా 1763 19th Jan అక్కడి నుంచి పడింది. సో మళ్ళీ మీకు అది క్రాస్ అవ్వాలంటే 1620 దగ్గర బాగా ఇది ఉంది. అది కనుక క్రాస్ అయితే నెక్స్ట్ మళ్ళీ 1900 దాకా రావచ్చు. లాంగ్ హోల్డ్ చేసుకోండి, ఏం పర్లేదు, మంచి కంపెనీ ఇది టాటా కమ్యూనికేషన్స్. ఇది రిటర్న్స్ కూడా బాగానే ఇస్తుంది. హిందీ కాపర్ అన్నారు, హిందీ కాపర్ 696 ఉంది, 10% పెరిగింది సార్ ఇవాళ. కాపర్ అసలు అన్సంగ్ హీరో, ఎవరు కనపడట్లా, విపరీతంగా పెరుగుతుంది అది. సో సిల్వర్ కంటే కాపర్ డిమాండ్ ఇంకా ఎక్కువ ఉండేది అనిపిస్తోంది. సో అందుకని ఇప్పుడు కాపర్ ETF పెట్టలేరు, ఎందుకంటే బయట నుంచి తెప్పించుకోవాలి కాబట్టి GST 18% ఉంటుందంట దాని మీద. సో అది కష్టం అవుద్ది, అందుకని ఆ రేట్ 18% వల్ల ఇదవుద్ది, అందుకని ETF రావట్లేదు. అసలు అది ఈ పాటికి అసలు ETF రావాలి. సో స్టోరేజ్ కూడా కొంచెం ప్రాబ్లం కదా. సో మెయిన్ అది. సో స్టాక్సే హిందూ అంటే ఈ కాపర్ స్టాక్స్ ఒక 10 ఉన్నాయండి. ఆ 10లో మీరు కొంత అమౌంట్ పెట్టుకొని ఒక 5 years టార్గెట్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి, డౌటే లేదు. రైట్. ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ పెరిగిన తర్వాత కూడా ఇంకా ఇప్పుడు వచ్చే కంపెనీలకి, కొత్త కంపెనీలకి ఇప్పుడు డేటా సెంటర్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు వైరింగ్ ఇంపార్టెంట్. వాటర్ లో ఉన్న వైర్స్ ప్యూర్ కాపర్ వైర్స్ వాడుతున్నారు. ప్యూర్ కాపర్ వాడేవాళ్ళు కాదు, మళ్ళీ చేంజ్ చేసి రస్ట్ పడతాయి, మళ్ళీ చేంజ్ చేసుకుంటే చేసుకోవాలి. ప్యూర్ కాపర్ కి రస్ట్ తొందరగా రాదు కాబట్టి ఆ వైర్స్ వాడుతున్నారు. అందుకని కన్సంప్షన్ పెరుగుతోంది, దానికి కూడా విపరీతంగా పెరుగుతోంది. ఓకే రైట్ సార్. ఓకే, మంచి సూచన తప్పనిసరిగా సార్. సో మరో కాల్ అండి, గణేష్ గారు రామంతపూర్ నుండి. గుడ్ మార్నింగ్ గణేష్ గారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి. యాక్చువల్లీ 2 స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నా. షేర్ ఇండియా అండ్ జీకే ఎనర్జీ. జీకే ఎనర్జీ కొనాలనుకుంటున్నా. జీకే ఎనర్జీ ఫ్యూచర్ స్టాక్ సార్. అది మీకు షేర్ ఇండియా అంటే 145 ఉంది. ఏ రేట్లో కొన్నారు ఇది షేర్ ఇండియా? ఫ్రెష్ బయింగ్. ఓకే, రెండు ఫ్రెష్ బయింగ్ అంటే 160 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి సార్. అవును, ఇది కొంచెం టైం పట్టింది సార్. ఇది కొంచెం ఆగండి, ఇప్పుడే వద్దు. మీకు 125 దగ్గర క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొనండి. బట్ ఇట్స్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్, ఇది లాంగ్ టర్మ్. 5 years తర్వాత నుంచి మూవ్మెంట్ వస్తాయి ఈ ఎనర్జీ స్టాక్స్లో, గుర్తుపెట్టుకోండి. ఇది అప్పుడేమైనా పడుతున్నప్పుడు మీరు ఒక 100 కొందాం అనుకున్నప్పుడు ఒక 2, 3 అట్లా చిన్నగా ఎక్రూడ్ చేయండి, లాంగ్ టర్మ్ కాబట్టి. ఒకేసారి కొనకుండా. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, ప్రకాష్ గారు విజయనగరం నుండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ అండ్ శక్తి పంప్స్ ఈ రేట్ లో కొనొచ్చండి. స్టేట్ బ్యాంక్ లో 100% ప్రాఫిట్ లో ఉన్నానండి, అమ్మచ్చా? ట్రాన్స్ఫార్మర్ 236 ఉందండి, 2.5% డౌన్ ఉంది. మీకు లాంగ్ టర్మ్కి అయితే పెట్టుకోవచ్చు. సో ఏదైనా మీరు ఏ రేట్లో కొన్నారు ట్రారీలు? ఫ్రెష్ బయింగ్ అయితే మీకు 265 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి సార్. ఎందుకంటే మళ్ళీ 550 దాకా రావాలంటే వస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైం. మీకు 3 to 5 years టార్గెట్ పెట్టుకోండి. డెఫినెట్గా నెక్స్ట్ 2 quarters చూడండి, కొంచెం డైరెక్షన్ తెలుస్తుంది. ఈ క్వార్టర్ నెక్స్ట్ క్వార్టర్ కూడా రిజల్ట్స్ బాగానే ఉండొచ్చు. సో తెలిసినప్పుడు అది బ్రేక్అవుట్ అయితే మటుకు తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత SBI అన్నారు, SBI ప్రాఫిట్లోనే ఉన్నారు, కానీ ఇంకా కొంచెం క్వశ్చన్ ఉంది. ఎందుకంటే ICICI HDFC రీజిక్లో ఉన్నాయి కాబట్టి ఆ 2 బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు, మిగతా అన్ని కొంచెం పర్వాలేదు. గవర్నమెంట్ బ్యాంకులు పెరుగుతున్నాయి. సో ఇంకా క్వశ్చన్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ 63,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సపోజ్ ఏదన్నా బై ఛాన్స్ 63,000 వచ్చినప్పుడు ఇది ఇంకొంచెం పెరిగిపోయి ఉంటుంది, అప్పుడు బుక్ చేసుకోండి. అప్పుడు కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా మధ్యలో ఏదన్నా నెగిటివ్ న్యూస్ డ్రివెన్ కాబట్టి నెగిటివ్ న్యూస్ ఏదన్నా వస్తే ఈ బ్యాంక్స్ ఏదన్నా డౌట్ ఉన్నాయి అనేది కొంచెం ఏదన్నా అనుకోండి, అప్పుడు ఎగ్జిట్ అయిపోండి, మళ్ళీ కింద ఎంటర్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా 5 days అని చేస్తున్నారు, 5 day వీక్ అని అడుగుతున్నారు. యాక్సెప్టెన్స్ అయింది కానీ బట్ ఎక్కడిని డేట్ అనేది లాంగ్ ఎప్పుడో ఫ్యూచర్ డేట్ ఇచ్చారంట, అది బయటికి చెప్పలేదు. సో డెఫినెట్గా మరి బ్యాంకులు బాగానే ఉంటాయి లాంగ్ టర్మ్ మనకి. ఎందుకంటే 2 బ్యాంకులు గవర్నమెంట్, లేకపోతే 2 బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు, అక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉంటాయి, మిగతా అన్ని మెర్జ్ అయిపోతాయండి. SBIలో దాదాపు మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని మెర్జ్ అయిపోతాయి. అవునండి. సో మీ లాంగ్ టర్మ్ ఉంచుకోండి, ఏం పర్వాలేదు. ఒకవేళ పడుతుంది అనుకుంటే రీట్రేస్మెంట్ అవుతున్నాయి, అక్కడికి అమ్మేసుకుని మళ్ళీ కొనుక్కోవచ్చు. లేదా నాకు ఆ రిస్క్ వద్దు అంటే లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోవచ్చు. రైట్ సార్. సార్ అదండి. సో సార్ మరో కాల్ అండి, రమేష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్.
సార్ నేను ఆజాద్ కంపెనీ వచ్చేసి ఇది ఇంజనీరింగ్ కంపెనీ సార్. ఇది ఒక 1 year బ్యాక్ 1890లో కొన్నాను. ఏంటి సార్ అది? ఆజాద్ AZAD. AZAD ఆజాద్ ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్. ఓకే, ఎంతలో కొన్నారు సార్? 1889లో కొన్నాను సార్. 1500 ఉంది, 1507. ఓకే సార్. ప్రజెంట్ చాలా లాస్ లో ఉంది సార్. 1500లో ఉంది. ఇది ఫ్యూచర్లో ఏమైనా పెరుగుతుందా సార్, ఇంకేమైనా డౌన్ అవుతుందా? ఒక్క నిమిషం. మీకు చూస్తే రిపోర్టింగ్ అదొకటేనండి రమేష్ గారు? ఇంకా రిజల్ట్స్ బాగానే ఉన్నాయండి. మీ క్వార్టర్ 33%, అంటే 33.2% CAGR లాస్ట్ 5 yearsలో. ఇట్స్ గుడ్. ఇంజనీరింగ్ కంపెనీ మంచిదే అండి, హోల్డ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. మీకు బ్రేక్అవుట్ అవ్వాలంటే మీకు ఏదైనా 1570 to 1590 అక్కడ కొంచెం బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అక్కడ కనుక ఇదైతే మళ్ళీ మీకు 1790, 1800 దాకా రావచ్చు. హోల్డ్ చేసుకోండి సార్, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. సార్ టాటా మోటార్స్ అడిగారు. టాటా మోటార్స్ ఏంటి సార్? మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ సార్. ఇది స్ప్లిట్ అయింది కదా సార్. అవునండి. ఇది 657లో కొన్నాను, ఇప్పుడు ప్రజెంట్ 337లో ఉంది సార్. ఓకే, ఇది ఇది ఫ్యూచర్ లో పెరుగుతుంది అంటారా సార్? ఇది హోల్డ్ చేయండి సార్. రీసెంట్ ఇది కాబట్టి ఇప్పుడు పెరుగుద్దండి డెఫినెట్గా. టాటా ఎందుకంటే అండర్ వాల్యూ, రెండు కూడా డివైడ్ చేసినాక మామూలు రెండు కలిపి ఉన్నప్పుడు కూడా అండర్ వాల్యూ 1000 అబోవ్ ఉండాలని చెప్పి 15 అంటే 20 lakhs అబోవ్ వాటికి, 25 అనుకుంటా, 25 lakhs అబోవ్ వాటికే ఉన్నాయి. మరి 25 lakhs అంటే కింద మన ఇండియాలో అన్ని మారుతి ఇవన్నీ కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి అలా పెట్టారు. సో ఇది మంచిదే. సో ఈ అంటే లోకల్ కంపెనీస్ ఏమైనా ఇబ్బంది పడతాయి అనుకుంటే అట్లా ఏం లేదు. 2,50,000 వరకే అమ్మాలి, అంతవరకు మించి ఇది చేయడానికి లేదు. సో డెఫినెట్గా కొంచెం కండిషన్స్ పెట్టారు కాబట్టి మన కంపెనీస్ కూడా బాగానే ఉంటాయి. ఇవి అండర్ వాల్యూ ఉన్నాయి, లాంగ్ టర్మ్లో ఉంచుకోండి. టాటా మోటార్స్ మీకు మంచి రిటర్న్సే వస్తాయి సార్. అదండి. సో సార్ మరో కాల్ నుండి తెనాలి నుండి సాయి శంకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి మూర్తి గారు. నమస్కారం ప్రభు గారు. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఐటీసీ ఎలా ఉంది సార్, ఇప్పుడు తీసుకోవచ్చా? ఐటీసీ FMCG తెలిసిందే కదా సార్. FMCG బాగా ఇబ్బంది పడుతూనే ఉంది సార్. సో ఐటీసీ 319 ఉంది సార్. ఇవాళ కూడా మైనస్ ఉంది, కొంచెం డౌనే ఉంది సార్. FMCG కూడా ఇప్పుడు బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అంటే IT FMCG బాగా కొట్టేశారు కదా. లాస్ట్ నెస్లే CEO గారు చెప్పారు, మిడిల్ క్లాస్ ఆర్ షింకింగ్, వాళ్ళ రొటేషన్ జరగట్లేదన్న. ఆ లాస్ట్ కోవిడ్ దగ్గర నుంచి అది ఇబ్బంది పడుతూనే ఉంది FMCG. సో నెక్స్ట్ 2 to 3 years టార్గెట్ పెట్టుకుంటే నెక్స్ట్ భూమి ఏదైనా వస్తుంది స్టార్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ ముందుండేయండి ఈ రెండే ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి లాంగ్ టర్మ్ అనేది హోల్డ్ చేసుకోండి. ప్రజెంట్ మీరు ఏదైనా యావరేజ్ చేసుకోవడానికి యావరేజ్ చేసుకోవడానికి ఇప్పుడు వద్దండి, కొంచెం ఆగండి. రైట్ సార్. సార్ అదండి. సో సార్ నాని గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఎస్ సార్. స్విస్ మిలిటరీ తీసుకున్నాను సార్ 23 రూపీస్లో. ఏంటండి? స్విస్ మిలిటరీ. స్పెల్ చేయగలరా? నమస్తే. స్విస్ మిలిటరీ స్పెల్ చేయగలరా? హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? స్టాక్ ఒక్కసారి స్పెల్ చేయండి. స్విస్ మిలిటరీనా? SWISS స్విస్ మిలిటరీ. స్విస్ మిలిటరీ కన్జ్యూమర్ అండి? ఎస్ సార్, స్విస్ మిలిటరీ కన్జ్యూమర్ లిమిటెడ్. యా ఓకే. స్విస్ మిలిటరీ అంటే ఏ రేట్లో కొన్నారు సార్? 23 రూపీస్. లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ డైవర్సిఫైడ్ మార్కెటింగ్ ఇది. 23 రూపాయలు నాకంత స్ట్రాంగ్ అనిపించట్లేదు సార్. ఇది నాకంత స్ట్రాంగ్ అనిపించట్లేదు. 15 రూపీస్ ఉంది, 23 అంటున్నారు, ఇంకా కొంచెం వీకే ఉంది. అందుకే కొంచెం ఫండమెంటల్స్ ఉన్నాయి, కొనుక్కోండి సార్. ఇట్లాంటివి వద్దు దయచేసి. ఇదంటే ఎప్పటికన్నా మళ్ళీ అది మారి పారామీటర్స్ అన్నీ మారి పాజిటివ్గా వచ్చినాయి అప్పుడు చూడొచ్చు, కానీ ప్రజెంట్ అయితే కొంచెం ఇది కానీ వీక్గానే ఉంది. నేను లాస్ట్లో అమ్మమని కూడా చెప్పడానికి లేదు. 23 అంటే 10 అమ్మడానికి లేదు. ఏదైనా బై ఛాన్స్ ఏదైనా దగ్గరికి వచ్చినా, ఏదైనా ఇంకోటి బాగా పెరుగుతున్నాయి, ఇప్పుడు కాపర్ స్టాక్స్ పెరుగుతున్నాయి, అట్లాంటి పెరిగే స్టాక్స్ చేసుకున్నప్పుడు ఈ లాస్ అక్కడ కవర్ చేసుకోవచ్చు. ఆ ప్లాన్ ఏదైనా చేయండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ బ్రహ్మరాంబ గారు చిత్తూరు నుండి. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం. సార్ CG పవర్ సార్ 775లో కొన్నాము, యావరేజ్ చేస్తా ఇప్పుడు. CG పవర్ 700 అంటే 579 ఉంది, యావరేజ్ అంటే 610, 615 క్రాస్ అవుతున్నప్పుడు చేయండి మేడం. 610, 615 క్రాస్ అవుతున్నప్పుడు చేయండి. అప్పుడు చేయండి, మీకు 700 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అది కనుక కట్ అయి పైకి వెళ్తుందంటే మీకు 800 దాకా, 790, 800 దాకా రావచ్చు. లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు, ఏం పర్లేదండి. ఇట్స్ గుడ్ కంపెనీ మేడం. అదండి. సో సార్ దామోదర్ రావు గారు చీమకుర్తి నుండి. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. మాకు ఒక 3 స్టాక్స్ చెప్పండి. ఓలా కొన్నాము మొన్న 5,000, 32.5 కొన్నాను.
32 అంటే 3180 ఉంది. ఓకే. సందూరు మ్యాగ్నీషియం 1000 ఉన్నాయి సార్. సందూరు SANDU సందూరు మ్యాంగనీస్. ఓకే. 224 కొన్నాను. ఓకే. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 700 ఉన్నాయి సార్. 424 కొన్నాను. ఏంటి సార్ అది మూడోది? టీవీఎస్ ఎలక్ట్రానిక్స్. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్. ఓకే. అన్నీ పర్వాలేదు, లాస్ట్లో ఏం లేరు. ఓలా రీసెంట్గా పోయింది కదా సార్, దాదాపు డౌన్ అవుతున్నప్పుడు కొన్నారేంటి? 43.93 5th January. లేదు సార్, 32 కొన్నాను సార్. 32 కూడా. ఓకే. 43 దాకా పోయింది. అంటే ఓలా మీకు పూర్తిగా ఫసల్ ఫ్యూయల్ వెహికల్స్ నుంచి ఈవీ వెహికల్స్కి రావాలి, ఎనర్జీ వెహికల్స్కి రావాలి, రెన్యూబుల్ ఎనర్జీకి రావాలి. సో అప్పుడు కానీ టైం పుట్టది ఇంక ఫ్యూచర్. అప్పటిదాకా కొంచెం ఇది డౌన్ సైడ్ కన్సాలిడేషనే అవుతుంది. దాదాపుగా 70, 80, 90 మళ్ళీ కిందకి 40 అట్లా ఆ రేంజ్లోనే ఇది అవుతుంది. ఇది ఏదైనా మంచి ఇది కావాలి, ఈ కంపెనీ బాగా ఇది అవ్వాలంటే 5 years అబోవ్నే అండి ఫ్యూచర్ స్టాక్ అనుకోవచ్చు. అది మెయిన్. సందూర్ మ్యాంగనీస్ అన్నారు 227, ఇది 3% ఇవాళ పెరిగింది. ఈ బ్రేక్అవుట్ అయింది, మీకు 260, 270 దాకా రావచ్చు. రీసెంట్గా కూడా 260 2 times టచ్ అయింది. 264 2nd January, మళ్ళీ 7th January 2 సార్లు కూడా 3 daysలో కూడా టచ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి డౌన్ అయింది. అది కనుక క్రాస్ అయితే 290, 300 దాకా రావచ్చు. కంపెనీ మంచిదే అండి, ఏం పర్వాలేదు. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 380 4.8% ఇవాళ పెరిగింది. మీకు కొంచెం వీకే ఉంది సార్, ఇంకా వద్దు మనకి. ఏదైనా స్ట్రాంగ్ అంటే 420, 430 క్రాస్ అయినప్పుడు కొనాలి. ప్రజెంట్ అయితే వీకే ఉంది. 424లో ఉన్నారు. 424లో ఉన్నారు కాబట్టి మీకు 380 ఉంది. ఏదైనా 350 కట్ అయితే మటుకు ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతకుముందు లో ఎక్కడండి 277, అంటే 280, 290 to 280 మధ్యలో వచ్చినప్పుడు అక్కడ తీసుకోండి యావరేజ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆ లెవెల్ కట్ అయితే కనుక అక్కడ దాకా రావచ్చు ఛాన్స్ ఉంది. అప్పుడు తీసుకుంటే మనకి యావరేజ్ అవుతుంది, మీన్ యావరేజ్ వస్తుంది. మనం యూటర్న్ తీసుకోగానే మనకు కొంచెం ప్రాఫిట్లోకి వస్తాం. రైట్ అండి, రైట్. సో ప్రభు గారు మొత్తానికి ఏంటంటే నిన్న అలాగా ఈరోజు ఇలాగా అసలు స్టాక్ మార్కెట్ ఎట్లా ఉంటుంది ఏంటి తెలియదు. చెప్పండి, వోల్టైల్ బడ్జెట్ దాకా ఇంతే ఉంటుంది. జనరల్గా బడ్జెట్ రోజు కూడా హెవీగా వోల్టైలిటీ ఉంటుంది. ఈ మధ్య కాలంలో బడ్జెట్లో అంత విడిగా, ఎందుకంటే రైల్వే బడ్జెట్ ఈ మామూలు మన బడ్జెట్ సపరేట్ ఇచ్చినప్పుడు వోల్టైలిటీ ఎక్కువ ఉండేది. రెండు క్లబ్ చేసినాక మూవ్మెంట్స్ కనపడలేదు. ఎందుకంటే చూస్తున్న కొద్ది అక్కడ చెప్తుంటే అప్పర్ సీలింగ్ లోవర్ సీలింగ్ రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అంత లేవు. బట్ ఈసారి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ గనక ఇన్వెస్టర్స్ కి బూస్ట్ ఇవ్వకపోతే FIIs వెనక్కి తిరిగి చూడరు, వాళ్ళు ఇంకా అమ్ముతూనే ఉంటారు. ఇప్పుడు HNI క్లయింట్స్ కూడా కొంచెం బాగా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ ట్యాక్స్ లేవండి, కొన్ని కంట్రీస్ ట్యాక్స్ లేవండి. 30% స్లాబ్ లో ఉన్నాళ్ళు దే ఆర్ పేయింగ్ 42% అన్ని ట్యాక్స్ కలుపుకుంటే. ఏ కంట్రీలో ఉంది అంత? అంటే ₹1 ఎవరైనా సంపాదిస్తే 42 లక్షలు కట్టాలా? ఎంత పెయిన్ ఉంటుంది. సో డెఫినెట్ గా ఈసారి ఇచ్చి తీరాలండి. తప్పనిసరిగా మీ మాటగా తప్పనిసరిగా వాళ్ళు ఇది చేస్తారు. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైం మేకా వెంకట గారితో కలుసుకుందాం. నమస్తే.